రైట్ టైం, యుక్త కాలము, సరి అయిన సమయము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సందర్భంలో ధ్యానం చేద్దాం. ఇక్కడ యుక్త కాలము అనే ఈ మాటను మనము దైవ గ్రంథంలో మనం చూస్తే బైబిలు ఈ విధంగా చెప్తుంది: ప్రతిదానికి సమయము కలదు, పుట్టుటకును చచ్చుటకును, అలాగే నాటుటకును కోయుటకును, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దానిని దేవుడు నియమించి ఉన్నాడు. దేని కాలములో అది చక్కగా ఉండేటట్లుగా దేవుడు దాన్ని నియమించాడు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క నియమాన్ని దేవుడు పెట్టాడు. చూడండి, దేవుడు కోత కాలం ఉంది, విత్తే కాలం ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట ఏంటంటే, అన్ని రకాలైన కాలాల్లో మనమందరం కూడా ఒక్కొక్కటి ఒక్కో టైంలో జరుగుతూ ఉంటుంది. కొంతమంది జీవితంలో జరగాల్సిన టైంలో కొన్ని జరగవు. ఇల్లు కట్టాల్సిన టైంలో ఇల్లు కట్టలేరు, పెళ్లి చేయాల్సిన టైంలో పెళ్లి చేయలేరు, పిల్లలు పుట్టాల్సిన టైంలో పిల్లలు పుట్టరు. కొన్నిసార్లు మనము అభివృద్ధి చెందాల్సినటువంటి టైంలో అభివృద్ధి చెందాం. మన జీవితంలో అన్నీ కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమైనా కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఓ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏది కూడా ఆగదు. దాని టైంలో అవి జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం: ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఫర్ వెన్ we were still without strength, in due time Christ died for the ungodly. క్రీస్తు యుక్త కాలమున ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలములో యేసు క్రీస్తు ప్రభువారు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అయితే ఎందుకు చనిపోయావు యేసు ప్రభువా? నీవు సరి అయిన సమయంలో, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారి భూలోకంలో జన్మించాడు. అదే సమయంలో యుక్త కాలమున యేసు ప్రభువారు చనిపోయారు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. అది యుక్త కాలము అని బైబిల్ చెప్తుంది. ఈ ప్రభు చనిపోవడానికి గల కారణములు ఏమి అనగా, మనందరికి కూడా ఏమి కలుగు చేయాలని యేసు ప్రభువారు యుక్త కాలములో భక్తిహీనుల కొరకు చనిపోయాడు అనంటే, మనందరికి కూడా సంబంధమును నెలకొల్పుటకు గాను క్రీస్తు చనిపోయెను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యుక్త కాలములో ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ధారపోసాడు. మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. అయితే ఎందుకు ఆయన అలాగ చేశాడు అంటే, మనకి దేవునికి మధ్యలో సంబంధాన్ని నెలకొల్పటానికి ఆయన అలాగూ చేశాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మనము 1వ వచనం నుండి మనం చూద్దాం. రక్షింపనేరకు ఎన్నునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఎన్నునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్షింప నేరకు ఎండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు ఏం కాలేదంటే మందము కాలేదు. రక్షింప నేరకు ఎండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ పాపాలు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. ఏం అడ్డు వచ్చాయి? దేవునికి నీకు పాపాలు అడ్డొచ్చినాయి. ఈ అడ్డొచ్చిన పాపాలు తీసేసుకోవడానికి నువ్వేం చేయాలి అని అంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువల్ల నీ పాపాలు పోతాయా? మంచి గాడ్లీ పేరెంట్స్ నువ్వు కలిగి ఉంటే నీ పాపాలన్నీ తొలగిపోతాయా? లేకపోతే మీ ఇంట్లో బైబిల్ ఉన్నందువల్ల, నీ తల దగ్గర బైబిల్ పెట్టుకున్నందువల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయా? లేదా నీవు బాగా మరి భక్తి శ్రద్ధలతో ఈ లెంట్ ఆచరించడం వల్ల నీ పాపాలు తొలగిపోతాయా?
ఓన్లీ 40 days నేను నాన్ వెజ్ తినను, 40 days నేను మందు ముట్టను, 40 days నేను పార్టీకి వెళ్ళను, 40 days నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఆఫ్టర్ 40 days నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అన్నందువల్ల నీ పాపాలు క్షమించబడతాయా? 40 daysతో నీ జీవితం ముడిపడి లేదు. నీ జీవితం అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే సంబంధం కలిగి ఉండాలి దేవునితో. ఈ దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. ఏం చేయాలి అని అంటే, ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే అది చాలు. పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం మనం చూస్తే, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్న ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందరూ పాపం చేశారు, అందరికీ మరణం వచ్చింది. పరిశుద్ధ గ్రంథం మనతో ఏమని చెప్తుందంటే, ఆయన ద్వారా ఇప్పుడు మనమందరం కూడా సమాధాన స్థితి పొంది ఉన్నాము. అంటే ఆ ప్రభు అయినటువంటి దేవుని యందు మనము నమ్మిక ఉంచటం ద్వారా ఆయనతో మనము జత చేయబడ్డాము, కలుపబడ్డాము, అనుసంధానం చేయబడ్డాము. మనమందరం కూడా ఆయనతో కలుపబడిన వారము. తెగిన సంబంధం తిరిగి కలుపబడింది. తెగిపోయినటువంటి దారాన్ని తిరిగి మళ్ళీ ముడేసినట్టుగా తెగిన సంబంధాన్ని తిరిగి మరలా ఏం చేశాడంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తము ద్వారా తెగిన సంబంధం తిరిగి పునరుద్ధరించబడింది. దేవా, ఎందుకునైనా మాకు ఈ సంబంధాన్ని కలిగి చేశావు అంటే, ఆగాగు, ఈ సరైన సమయంలో నీకు సంబంధాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈ సరైన సంబంధాన్ని మీరు ఎలా మారిపోవాలని కోరుతున్నానంటే, మీరు నా పిల్లలు అయ్యారు కదా, మీరు ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండాలని కోరుతున్నాను. నేను ఏలుబడి చేసేవాడిని, మీరు కూడా ఏలుబడి చేసేవాళ్ళుగా ఉండాలి. పాలించబడేవాళ్ళు కాకుండా పాలించేవారుగా ఉండాలి. మనమే పరిపాలించేవాళ్ళుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రిలేషన్షిప్ లీడ్స్ ఎ పర్సన్ టు రెయిన్ ఇన్ హిస్ లైఫ్. వీఆర్ హియర్ టు రెయిన్, నాట్ టు బి రెయిన్డ్. మనమందరం పరిపాలించడానికి ఉన్నాం, కానీ పరిపాలించబడడానికి లేము. కానీ మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు చెప్పండి? యేసయ్య పరిపాలిస్తున్నాడు. మనము పరిపాలకులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమా పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నువ్వు సరిగ్గా ఉండకపోతే ఎవరంటున్నారు? నిన్ను కన్నవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు భార్య తప్పు చేస్తే ఎవరంటున్నాడు? ఆ ఒక్కడు అంటున్నాడు. అంటే ఒక్కళ్ళు ఎవరున్నారు? ఆ ఒక్కడు ఉంది, అంతే కదా. ఆ ఒక్కళ్ళు ఎవరున్నారు? అవ్వ ఉంది. ఆదాము వేరు, అవ్వ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందుకనే ఆ ఒక్కని పాపం వల్ల మరణం రాజ్యం చేసింది. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం రాజ్యం చేసింది. ఇంకొకని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చేయటం తథ్యం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని
భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మీరు ఏలుదురుగాక, ఏలుదురుగాక. ఏమంటున్నాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్. మీరు వీటిని ఏలుబడి చేయండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినముల అంతమందు కుమారు ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేసే సర్వమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండినటువంటి వాడిగా, పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన వాడిగా దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆయన సమస్తాన్ని నిర్వహించుచున్నటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అయితే ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఏలేవారిగా ఉండాలి. ఆమేన్. దానియేలు గ్రంథం 7:18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగ యుగములు యుగాంతము వరకును రాజ్యమేలుదురు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. But the saints of the Most High shall receive the kingdom and possess the kingdom forever, forever and ever. వారు ఈ రాజ్యాన్ని ఏలుబడి చేస్తారు, రాజ్యం కలిగి ఉంటారు, రాజ్య ఏలుబడి కింద ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకొనుడి. హల్లెలూయా. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యాన్ని మీరేం చేస్తారంటే స్వాతంత్రించుకోండి. ఈ సందర్భంలో మనం గమనిస్తే ఎవరికి రాజ్యం? మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యం చేస్తారు. మహోన్నతునితో సంబంధం కలిగిన వాళ్ళు రాజ్యం చేస్తారు. అలాగే మహోన్నతుని దయ పొంది ఆత్మశక్తి చేత వారందరూ కూడా జయించేటటువంటి వారు, పరిస్థితులన్నింటినీ కూడా జయించేవారు, రాజ్య పరిపాలన చేసేవారుగా ఉన్నారు. కాబట్టి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదమని 2 తిమోతి 2:12 అంటాడు. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మీరు నేను మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనందరం కూడా ఈ యొక్క ఏలుబడి చేసే ప్రతి వారు కూడా గొప్ప బహుమానాన్ని మనం పొందేటటువంటి వారుగా మనమందరం కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి ఎప్పుడైతే మనము ఈ విధంగా ఏలుబడి చేస్తామో సంబంధము ఏలేవారిగా మనల్ని మారుస్తుంది. ఏలుబడి చేస్తూ ఉంటుండగా ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో నడుస్తుండగా దేవుడు మనకేమిస్తాడంటే ఆయన తన ద్వారా మనకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఫస్ట్ రైట్ టైం he died and gave us a relationship and he helped us to reign along with Jesus. ఇక మూడోది ఏంటంటే he is the one who is giving us rejoice. He is the one who is giving us joy. దేవుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ఆనందమా అంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వారు, ఆ దేవుని సన్నిధిలో ఏలుబడి చేసేవారు దేవుడిచ్చిన సమాధానాన్ని కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే భలే సంతోషిస్తారండి. రోమపత్రిక 5:1-2 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి
అతిశయపడుచున్నాము. అందరు కూడా దేనికోసం అతిశయపడుతున్నారంటే కృపలో ప్రవేశం దొరికింది, నాకు విశ్వాసం ద్వారా కృపా ప్రవేశం దొరికింది. అలాగే కృపా ప్రవేశము రక్షణలోకి నన్ను ప్రవేశపెట్టింది. అందరూ కూడా దయచేసి వినండి. దేవుడు తన కృప ద్వారా మనందరికి కూడా ఏమిచ్చాడు? ప్రవేశించడానికి నీకేమి లేదు, ఎలిజిబిలిటీ లేదు. కానీ దేవుడు కృప చూపించి తన రక్తంతో విశ్వాసం ఉంచాం. మనం పెద్ద చదువుకున్నామా, గొప్ప స్థితిలో ఉన్నామా, లేకపోతే ఆస్తి కలిగిన వాళ్ళమా, పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళమా, లేకపోతే అనేక మంది మీద ప్రభావం చూపగలిగిన వాళ్ళమా అంటే కాదు. కానీ మనము ఎందుకు పనికి రాని వారమని, మనము ఎన్నిక లేని వారమని ఆయన ఎరిగి సంబంధం ఇచ్చి ఏలుబడి చేసేవారిగా చేసి ఈరోజు ఆయన ఏమిస్తున్నాడంటే కృపా ప్రవేశమును దయచేసి ఆయనలో నిలిచియుండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి ఆ మహిమ నిరీక్షణ, ఈ మహిమ నిరీక్షణ ఎలా ఉందంటే అద్భుతమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. దేవా, ఈ లోకములో నాయనని జీవించే జీవితంలో ప్రతిరోజు కూడా నాకేముందంటే నిరీక్షణ ఉంది. ఐ హ్యావ్ ఏ హోప్ ఆఫ్ గ్లోరీ. నాకు ఆ మహిమ నిరీక్షణ ఉంది. ఆ మహిమ నిరీక్షణ నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అతిశయపడుచున్నాను. హల్లెలూయా. అతిశయపడుచున్నాను అంటే అర్థం ఏంటంటే ఆనందిస్తున్నాను అని అర్థం. భక్తుడు అన్నాడు, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డలకు ఆనంద జీవితం. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా యేసయ్య బిడ్డలు కుంగిపోరు, కుమిలిపోరు, నలిగిపోరు, చితికిపోరు, ఆందోళన చెందరు. కానీ ప్రభు యేసు బిడ్డలు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, ఆ కష్టాలన్నీ యేసయ్యకు అప్పగిస్తారు. కష్టాలు వచ్చినాయి కానీ బీపీ ఎక్కువ చేసుకుని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టు చేసుకోరు. యేసయ్య మీద ఆ బాధలన్నీ వేసేస్తారు. యేసు ప్రభుతో రోజు మాట్లాడే అలవాటు ఎంతమందికి ఉందో నాకు తెలియదు. మీరు రోజు ఆయనతో మాట్లాడుకుంటే మీ బాధలన్నీ ఆయనకి చెప్పేయండి. మీకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్ వచ్చిందంటే గుండెల్లో రైలు పెరుగుతున్నట్టు ఉంటుంది కొంతమందికి. ఫస్ట్ వీక్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కొంతమందికి. ఫస్ట్ వీక్ వచ్చిందంటే చాలా ఆనందం ఉంటుంది. కొంతమందికి మాత్రం అట్లా ఏమి ఉండదు. ఏం చేయాలి అక్క, ఏం చేయాలి చెల్లి, ఏం చేయాలన్నా ఏం అర్థం కావట్లేదు అని భలే టెన్షన్ వస్తుంది. బిల్లులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని ఎన్నో రకాలైన టెన్షన్స్ వస్తాయి. అయితే ఇవన్నీ యేసయ్య బిడ్డలో మహిమ నిరీక్షణ కలిగి ఏం చేస్తారంటే పాటలు పాడతారు. ఏం పాటలు పాడుతున్నారో నాకు తెలీదు. దేవుని బిడ్డలారా, యేసయ్య పాటలు పాడండి. మీ సెల్లో యేసయ్య పాటలు వినబడును గాక, మీ ఇంట్లో యేసయ్య పాటలు వినబడును గాక. సినిమా మీద సినిమా చుట్టం ఆపేయండి, యేసయ్య మాటలు పాటలు మీ ఇంట్లో వినబడును గాక. దేవుని మందిరానికి పరుగెత్తుకుని రండి, దేవుని సందులో గడపండి, టెన్షన్స్ అన్నీ పక్కకు పెట్టండి. పక్కకు పెట్టండి అంటే నేను చెప్పినంత మీరు పెడతారేంటి? మీ బ్యాగ్ను మీరు పట్టుకుని వెళ్ళినట్టుగా, మీ బైబిల్ మీరు పట్టుకెళ్ళినట్టుగా విన్నప్పుడు బాగానే ఉంటుంది, దులిపినట్టే ఉంటుంది. కానీ దులపకుండా మళ్ళీ అంటించుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి పని చేయొద్దు. దేవునికి స్తోత్రం. దులిపేయండి యేసు నామములో. టెన్షన్స్ అన్నీ ఏం చేస్తారు? దులిపేయండి. హల్లెలూయా. చీమలు ఉంటే ఏం చేస్తారు? టవల్ మీద దులిపేయండి. బెడ్షీట్ మీద చీమలు ఉన్నాయి, ఏం చేస్తారు? దులిపేయండి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు ఉన్నాయి, ఏం చేస్తారు? యేసు నామములో దులిపేయండి. రాజా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఎందుకు నీ సన్నిధిలో ఉంటానంటే సంబంధం తెగిపోయిన నా జీవితంలోకి తిరిగి సంబంధాన్ని పునరుద్ధరించావు. ఏలుబడిని కోల్పోయిన నాకు తిరిగి ఏలే కృప ఇచ్చావు. ఆనందాన్ని పూర్తిగా దూరం చేసుకున్న నాకు రక్షణ ఆనందాన్ని ఇచ్చావు. ఆత్మ సంబంధమైన ఆనందాన్ని నా గుండెల్లో నింపావు. నీ మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తూ నీ సన్నిధిలో గడుపుతూ ఆనందంగా బ్రతకడానికి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నిటినీ నీ పాదాల దగ్గర పెట్టేసి, నాయనా నీవు నాకున్నావని గొప్ప ఆనందంతో బ్రతకటానికి నాకు సహాయం చేయవా, నాకు నీ కృప చూపించవా అని
యేసయ్య సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ యుక్త కాలమున మీతో మాకు సంబంధం ఇచ్చి మమ్మల్ని ఏలేవారిగా చేసి మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందించమని చెప్తున్నారు. ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మమ్మల్ని కొడుతున్నప్పటికి కూడా మేము సంతోషించడానికి, మేము ఆనందించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయండి ప్రభువా. నీ దయ చూపించండి నాయన. నీ అభిషేకం క్రింద తీసుకురండి నాయన. ప్రతి బిడ్డను మీ నామములో కాపాడి దీవించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక.